వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ జొన్నలతో గుగ్గిళ్ళు అండి. దానికోసం ముందుగా ఒక గ్లాస్ జొన్నలు తీసుకోవాలి, అర గ్లాసు పెసలు, అర గ్లాసు వేరుశనగుళ్ళు అండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలండి, ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. జొన్నలు నానిన తర్వాత ఇలా వడపోసుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే జొన్నలు వేసుకోవాలండి. మనం వేసుకున్న జొన్నలు, పెసలు, శనగలు, వేరుశనగుళ్ళు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. పోపులు వేగిన తర్వాత ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. పోపు అంతేలా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే పడతాయండి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత జొన్నలు ఉడకబెట్టుకున్న జొన్నలను యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని 10 నిమిషాల తర్వాత సన్నగా తురుముకున్న కొబ్బరి కూరను కూడా యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. రెడీ అయిపోయినాయండి జొన్నల గుగ్గిళ్ళు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునేవారు వీక్లీ 2 టైమ్స్ తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. అలాగే వెయిట్ తగ్గాలనుకునేవారు కూడా వీక్లీ 3 టైమ్స్ తింటే వెయిట్ తగ్గుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి